పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రభుత్వం జోడు గుర్రాలుగా ముందుకు సాగుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ప్లీనరీలు సూచించారు. కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెరాస ప్లీనరీలో అధ్యక్షోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలు, పార్టీ నేతలు లక్ష్యం వైపు అడుగులు వేసేలా దిశానిర్దేశం చేశారు. ఎన్నో వనరులున్నా సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 58 ఏళ్ల సమైక్య పాలనలో చాలా సులభంగా పరిష్కారం కాగలిగిన సమస్యలు కూడా పరిష్కారం కాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంలో మనకు సంక్రమించినటువంటి దరిద్రం గాని సమస్యలు గాని ధీటుగా పరిష్కరించే బాధ్యత ప్రజలు మన భుజస్కంధాల మీద పెట్టినారు. బంగారు తెలంగాణ సాధన క్రమంలో మనం అందరం కూడా కార్యకర్తలమనే స్పృహను ఎప్పుడు కూడా దయచేసి మనం మరిచిపోవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర సాధనలో లక్షలాది మంది కార్యకర్తలు ధీరులుగా వ్యవహరించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇప్పుడు మనం కార్యకర్తలకు రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో వాటికి శ్రీకారం చుట్టుకున్నాం. మే నెల ముగిసే సమయానికి ఆల్మోస్ట్ అన్ని పదవులు కూడా కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. స్వరాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్న కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. 100% ఎన్నికల మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక పార్టీ ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజలకు వాగ్దానం చేయనటువంటి అనేక సత్కార్యాలు మనం చేసినాం. తెరాసకు ప్రజలే మనకు బాస్లని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి భవిష్యత్లో మరింత అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సూచించారు. జలాశయాలు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి గత పాలకులు పెట్టినటువంటి శుష్క వాగ్దానాలు, మననేదో బులిపించడానికి పెట్టినటువంటి ప్రాజెక్టులను, మనకు నీళ్లు రాని ప్రాజెక్టులన్నింటినీ సంవత్సరంన్నర కాలంగా వాస్తవాల ప్రాతిపదిక ఆధారంగా ప్రాజెక్టుల రీడిజైన్ మనం చేసుకున్నాం. బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు తెచ్చేటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయని సీఎం గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రపంచం యావత్తు ప్రశంసిస్తా ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, యుఎన్డిపి కానీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ మొత్తం దేశ విదేశాల వాళ్ళు కూడా దాన్ని ప్రశంసిస్తా ఉన్నారు. మిషన్ భగీరథ పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన ఈ పథకం పనులు నిర్దిష్ట సమయానికే పూర్తయ్యేలా పాలు పంచుకోవాలని ఉద్ఘాటించారు. తీవ్ర మంచినీటి ఎద్దడి రాష్ట్రం ఎదుర్కొంటా ఉంది. పేపర్ల నిండి ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోతున్నటువంటి ప్రజల యొక్క ఫోటోలు అన్ని పేపర్లలో వస్తూ ఉన్నాయి. మన హృదయం బాధపడతా ఉంది. మిషన్ భగీరథ ఓ గొప్ప సమాధానం. ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాల్ని సైతం విపక్షాలు విమర్శించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ప్రపంచం ప్రశంసిస్తా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనం పెట్టుకున్నాం. కేవలం పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి, ఆత్మగౌరవంతో పేదలు బతకడానికి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. దాన్ని కూడా చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా శరవేగంగా 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు నిర్మాణం చేసి అందియబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. బంగారు తెలంగాణ సాధనకు నేతలు విలువైన సూచనలు అందించాలని కేసీఆర్ కోరారు.